హలో గైస్, అందరికి నమస్తే. ఇప్పుడు మనమైతే ఖైరతాబాద్ బడ గణేష్ దర్గాతో వచ్చేసాము. మొత్తం ఇప్పటిదాకా ఈరోజు అయితే డేట్ వచ్చేసి 4th ఆగస్ట్ అనమాట. ఇప్పటిదాకా అయితే మేము అప్డేట్స్ ఉన్నాయో మొత్తం అయితే మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వచ్చేసి ఫ్రెండ్షిప్ డే కాబట్టి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మనమైతే మొత్తం దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా చూపిద్దాం. లేట్ చేయకుండా వెళ్తాం. చలో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అందరికీ జై శ్రీ గణేష. మనమైతే ఇప్పుడు శ్రీ సప్తముఖ మహాగణపతి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. మనమైతే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈరోజు డేట్ వచ్చేసి 3rd ఆగస్ట్ అనమాట. ఈరోజు దాకా అయితే మనకి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అన్నీ మొత్తం అయితే దగ్గరికి వెళ్ళి చూసుకుందాము. ఆల్రెడీ 2nd ఆగస్ట్కి అయితే మనకి పోస్టర్ అయితే రిలీజ్ చేసారు. మనమైతే రాలేకపోయినాం. కాకపోతే ఇప్పుడైతే మొత్తం దగ్గరికి అయితే డీటెయిల్ ఇప్పుడు దాకా అయితే 4th ఆగస్ట్ దాకా ఉన్న మొత్తం అప్డేట్స్ అయితే దగ్గరికి వెళ్ళి చూసుకుందాం. ఈ వీడియోస్ వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఆల్మోస్ట్ అయితే ఇక్కడ పబ్లిక్ అయితే చాలామంది వస్తున్నారు. ఆల్మోస్ట్ మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన భుజ భాగం దాకా అయితే ఇక్కడ మొత్తం మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయింది. చూసుకోండి, దగ్గరికి వచ్చి చూసుకున్నట్టయితే మనం అయితే ఇక్కడ పోస్టర్ అయితే రిలీజ్ అయింది కదా. పోస్టర్ దగ్గర నుంచి చూసుకోండి ఒకసారి. అయితే శ్రీ సప్తముఖ మహాగణపతి అనమాట. ఈసారి 7 తలలు సర్పాలతో మొత్తం వినాయకుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు అనమాట. ఈసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈసారి వెనకాల ఉన్న సర్పాల తయారైతే చేస్తున్నారు. కింద ఐరన్ వర్క్ అయితే సర్పాలు అయితే ఇంకా పైన అయితే ఫిక్స్ చేయలేదు. చూసుకోండి, ఇక్కడ మొత్తం మట్టి కింద ఏదైతే ధోతి వర్క్ ఉంటుందో ఆ ధోతి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బొజ్జ భాగంలో మాత్రం ఇంకా మట్టి అయితే పెట్టలేదు. పైన ఉన్న 7 తలకాయలు కూడా మొత్తం మట్టి వర్క్ అయితే అయిపోయింది. కింద చూసుకున్నట్టయితే వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. మనకైతే 7 సర్పాలు అని చెప్పిన కదా, 7 సర్పాలు అయితే మొత్తం వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన బాలరాముడు అనమాట. సైడ్కి రైట్ సైడ్లో చిన్న బాలరాముడు, లెఫ్ట్ సైడ్లో అయితే రాహుకేతు అయితే ఉంటారనమాట మనకి ఈసారి. ఇక్కడ చూసుకున్నట్టయితే మట్టితో మొత్తం హ్యాండ్మేడ్తో అయితే మొత్తం అయితే తయారు చేస్తున్నారు అనమాట బాలరాముడిని అయితే. మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే చూసుకుందాం ఒకసారి. చూసుకోండి, ఇదైతే మన బాలరాముడు అనమాట. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మన రాహుకేతు ఉన్నారు. అలాగే మన మూషిక వాహనం కూడా కింద ఉందనమాట. ఒకసారి దగ్గర నుంచి ఖైరతాబాద్ మహాగణపతి పాదాలను అయితే దర్శించుకోండి. సో అలాగే చూసుకున్నట్టయితే మా గైస్ మనకైతే ఇక్కడ పైన అయితే మట్టి వరకు అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనేది వాళ్ళు చెప్పారు. వాళ్ళైతే ఆల్మోస్ట్ ఇక్కడైతే చాలామంది అయితే విజిట్ అవుతారు, వచ్చి దగ్గరికి వచ్చి మరీ దర్శించుకొని అయితే వెళ్తారు. మన శ్రీ సప్తముఖ మహాగణపతి అనమాట. ఈసారి 2024 దర్శనం ఇస్తున్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ అయితే జరుగుతుంది మట్టితోని. లోపల ఏదైతే గడ్డి పెట్టినా మీకు అయితే అప్డేట్ చేయలేకపోయినది. ఇప్పుడు నుంచి అయితే లైన్గా అప్డేట్స్ అయితే వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఫుల్ వీడియో అయితే మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మనకి రాహుకేతు అనమాట. లెఫ్ట్ సైడ్లో అయితే రాహుకేతు దర్శనం అయితే ఇస్తారు. ఆల్మోస్ట్ అయితే మట్టి మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఒకసారి మట్టి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే లాస్ట్కి పెయింటింగ్ వర్క్ అయితే కూడా మొత్తం వీడియో అయితే చూపిస్తాం మీకైతే. అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. మీకైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో అయితే పెట్టండి. చూడండి గైస్, ఇక్కడైతే మొత్తం కట్టెలతో సపోర్ట్ మీద అయితే ఉన్నారు అనమాట. కింద నుంచి పైన దాకా మొత్తం కట్టెల సపోర్ట్తోనే మొత్తం వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా అయితే చూసుకోండి, పైన పంచ ధోతి భుజ భాగం నుంచి పైన దగ్గరికి వెళ్ళి అయితే కనిపించకపోవచ్చు ఫేస్ అయితే, దూరం నుంచి చూపిస్తాం మీకు ఒకసారి. ఇక్కడ చూసుకోండి, ఇదైతే వెల్డింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. 7 సర్పాలు అని చెప్పింది కదా, 7 సర్పాలు అయితే మనకు వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా చూసుకోండి గైస్, దూరం నుంచి చూసుకున్నట్టయితే ఒకసారి కింద ధోతి దగ్గర నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే చాలామంది పబ్లిక్ అయితే వస్తున్నారు. మొత్తం ఈ వీడియోస్ వాళ్ళు తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.